సామెతలు 14:2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ఈ విషయం మనం కొంతసేపు ధ్యానం చేద్దాము. ఇక్కడ వాక్యంలో సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడంట. ఇవి 2 గూడా ఇంటర్ కన్వర్టబుల్ అన్నమాట. మనం ఇట్లా గూడా చదవచ్చు. యెహోవా యందు భయభక్తులు గలవారు యథార్థంగా ప్రవర్తించెదరు. యథార్థ హృదయాలు ఆయన ముఖదర్శనం చేసుకునేదనని కీర్తనల గ్రంథంలో రాసి ఉంటది కదా! యథార్థ హృదయాలు, నీతిమంతులు ఈ 2 గూడా కాంప్లిమెంటరీగా ఉన్నవి. ఈ 2 కలిసే ఉంటాయన్నమాట. ఒకడు యథార్థవంతుడైతే ఆటోమేటిక్‌గా వాడు నీతిమంతుడయిపోతాడు. ఒకవేళ ఎవడైనా నీతిమంతుడు అయ్యుంటే వాడి లోపల యథార్థత ఖచ్చితంగా ఉంటది. ఇవి 2 ఇన్‌సెపరబుల్ ట్రేట్స్ అంటారనమాట. మన క్యారెక్టర్‌లో ఈ 2 ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇక్కడ ఏడ గ్యాప్ వచ్చినా గూడా తప్పకుండా దేవునికి దూరం అయిపోతామనమాట. అయితే దీనికి మనము ఈ సామెతల గ్రంథంలో ఉన్న బ్యూటీ ఏందంటే దేవుని వాక్యంలో ఉన్న ఎన్నో నిజమైన అంటే జరిగిన సంఘటనలల్ల రిజల్ట్ ఉంటది గదా! ఆ రిజల్ట్ అంతా గూడా షార్ట్‌గా రాసుంటదనమాట. మన ఎస్ఎంఎస్ లాగా షార్ట్ మెసేజ్ లాగా చేస్తాం గదా! చాలా ఇన్ఫర్మేషను చిన్న ఫ్యాక్ట్స్ తోటి ఉంటదనమాట. ఇప్పుడు దీంట్లో ఏమని రాసిండంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూడా మన దగ్గర ఉన్నది ప్రాబ్లమ్ అదే గదా! దేవునికి ఎవరు దగ్గరైతున్నారు? దేవునికి ఎవరు దూరస్తులైతున్నారు? దేవునికి భయభక్తులు ఎవరు? దేవునికి దేవుడంటే భయం లేనోళ్ళని ఎట్లా గుర్తుపట్టగలుగుతాం? లేకపోతే ఒకవేళ మన లోపల గూడా దేవుని భయభక్తులు ఉన్నాయా? లేవా? ఎందుకంటే దేవుని భయభక్తులు ఎంత అవసరం అంటే నేను దాని కొరకు ఇంకొక రిఫరెన్స్ ముఖ్యంగా చూపిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అని అంటాడు. సామెతలలో కొన్ని మంచి షార్ట్‌గానే గాని ఎంత పవర్‌ఫుల్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చిండంటే ఇక్కడ చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి, వివేచనకు ఆధారం అనే సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటది. ఇది రాయడానికి సొలొమోనుకు ఈ కెపాసిటీ సొలొమోనుకు దేవుడిచ్చిండు. ప్రత్యేకంగా తెలివి అనుగ్రహించి సొలొమోను ద్వారా ఎన్నో రాపిచ్చిండు. దాంట్లో ఇప్పుడు 9వ అధ్యాయం 10వ వచనం చూడు సామెతలోనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. సో, తెలివి ఉండాలే, జ్ఞానం ఉండాలే, వివేచన ఉండాలి. ఇవన్నీ మనకు అవసరం అంటున్నాడు. ఇక్కడొచ్చే వరకే మనం భయభక్తులు కలిగి ఉండాలంటే నీతిమంతులు అయ్యి ఉండాలి అని అంటున్నాడు. ఎవనికి భయభక్తులుంటే వాడు నీతిమంతుడు అయితాడు అని అంటాడు. వాడే దేవునికి దగ్గర అయితాడు. కుటిల చిత్తుడు ఆయనను తృణీకరిస్తాడు అంటున్నాడు. సో, మన లోపల ఏముందని చెక్ చేసుకోవడానికి ఇది ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అన్నమాట. ఇది మనం ఇశ్రాయేలు చరిత్రలో చూడొచ్చు. ఇంకొకటి ఏముంటదంటే ఆహ్, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో ఉన్నది 13వ వచనము. నా కుమారుడా తేనె త్రాగుము అది నీకు రుచి గలది గదా! తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా! అంటున్నాడు. అని నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అంటాడు. ప్రకృతిలో ఉన్నవి కూడా కొన్ని చూపించి దేవుడి ఎటువంటి ఆ జ్ఞానంతోటి రాసిండంటే తేనెకు కంపేర్ చేసిండు. తేనె ఎట్లా ఉంటది? ఎంత మంచిగా ఉంటది గదా! టేస్టీగా ఉంటది. తర్వాత తేనె చెడిపోదు గదా! ఎంత ఎంత పవర్‌ఫుల్ అంటే ఇప్పుడు ఇస్రాయేల్ సారీ ఈజిప్ట్ దేశంలో, ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ అవన్నీ పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు వాటిని ఏంటంటే ప్రిజర్వ్ చేసినప్పుడు తేనె గూడా పెడితే కొన్ని 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల తేనె గూడా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నది. తేనె ఎంత పాతదయిపోతే అంత కాస్ట్ అయిపోతది. తేనె పట్టుకుంటది. దానికి ఏ రోగం రాదు. ఏ ఫంగస్ పట్టదు. మోల్డ్ రాదు. అది నువ్వు ఇంకా ఏ భోజన పదార్థం బయట పెట్టినా గూడా 2, 3 రోజులలో చెడిపోతది. తేనె మాత్రం అట్టనే చెట్టుకు, రాళ్ళకు ఎక్కడంటే అక్కడ దాన్ని తేనె పట్టు కట్టుంటది గానీ,
ఆ తేనె చెడిపోదు అసలు. జ్ఞానం అటువంటిది అంటున్నాడు. అందుకని నీ ఆత్మకు జ్ఞానము తేనె వంటిది అంటున్నాడు. వాక్యాన్ని గూడా తేనెకు పోల్చి జుంటి తేనె వంటి నీ వాక్యము అని అంటాడు. సో, డికే కాదు. దాంతోటి మనకు బలమొస్తది. దానితోటి మనకు మంచి రుచికరంగా ఉంటది. మన యథార్థవంతులు, నీతిమంతులు గూడా దేవుని దృష్టికి అట్లా ఉండాలంటే, దేవుని నుంచి మనం అటువంటిది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన సన్నివేశం ఉన్నది. దానితోటి మనము ఇప్పుడున్న ఈ ఫ్యాక్ట్స్‌ని మనం క్రాస్ చెక్ చేద్దాము. మనం గూడా నీతిమంతుల్లాగా ఉండాలి. దేవునికి పనికి రావాలనుకుంటున్నాం గదా! ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు గూడా ఏం జేస్తాడంటే, ఇశ్రాయేలుకు రాజు కావాలని వాళ్ళకు ఉంటది. రాజు కావాలన్నప్పుడు సమూయేలుతోటి ఒక రాజుని ఏర్పరచాలని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులందరూ గూడా యుద్ధాలు జేస్తా ఉంటే, మాకు గూడా ఒక రాజు ఉండాలి గదా! మా పక్షాన నిలబడి కొట్లాడడానికి అన్నప్పుడు సమూయేలు గ్రంథంలో ఉంటది. ఈరోజు మనము ముఖ్యమైన అంశం దాని మీదనే ధ్యానం చేద్దాం. నీతిమంతులు, యథార్థవంతులు ఈ 2 కలిసి ఉండాల్సిన సమయము దేవుడు పాత నిబంధనలు కూడా నిలబెట్టిండనమాట. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఉంటది. 13, 14లో ఉన్నది చూడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఎవరితోటి అంటుండంటే సమూయేలుతోటి. సమూయేలు సౌలుతోటి అంటున్నాడు. సౌలుని ఏర్పరచుకోవడానికి 13వ అధ్యాయంలో అంతా ఉంటదనమాట. 12, 13లో ఉంటాయి. ఇశ్రాయేలీయులు రాజు కావాలని కోరినప్పుడు ఆయన సమూయేలు ఏమంటాడంటే, యెహోవా యందు ఇది 14, 12, 14 ఉన్నది. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును మీరు రాజును మీ దేవుడైన యెహోవా నాకు అనుమతించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక, ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల, యెహోవా హస్తం మీ పితరుల మీదకు విరోధంగా ఉండినట్టు మీకును విరోధముగా ఉండును. అని యెహోవా కొరకు మీరు డిపెండ్ గాకుండా మీకు ఒక రాజు కావాలంటున్నారు గదా! అయినా సరే అని అప్పుడు సౌలుని అపాయింట్ చేస్తాడనమాట. చేయకముందు అంటుండనమాట. సమూయేలు ఏం చేసిండంటే, సౌ 13వ అధ్యాయం ఉంటది. 12వ అధ్యాయంలో సమూయేలు ఏం చేస్తాడు, సరే మీ కొరకు నేను ప్రార్థన చేసి దేవుడు ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళని నేను అపాయింట్ చేస్తానని చెప్పి సౌలు దగ్గరికి పోతాడు. అంతకుముందు సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదునంటాడు. సమూయేలు కన్విన్స్ కాడు ఫస్ట్. కాకున్నా గూడా తప్పకుండా మాకొక రాజు గావాలని 12వ అధ్యాయం అంతా అదే ఉంటది. ఉన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్త ప్రకారం సౌలుని రాజు జేసినంక, సమూయేలు ఫస్ట్ టెస్ట్ పెడతాడు సౌలు. అది 13వ అధ్యాయంలో ఉంటది. సౌలు 30 ఏండ్ల వాడై ఏలున ఆరంభించిన అతడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలెనని 13వ అధ్యాయం అంతా వచ్చే వరకే 5వ వచనంలో ఉంటది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను సముద్రపు నుండి ఇస్కరేణులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతేలను తూర్పు దిక్కులో దిగిరి అంటున్నాడు. 5వ అధ్యాయం 13, 5-7 వరకు చూస్తే అప్పుడు ఏమైద్దంటే ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోను, పొదల్లోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములలోను దాగిరి. ఫిలిష్తీయులు వెంబడి వస్తారన్నమాట. సౌలు రాజు అయినాక 2 సంవత్సరాలకే ఫిలిష్తీయులు ఆయన మీదకి అటాక్ చేస్తారు. చేసినప్పుడు సమూయేలు అక్కడనే ఉంటాడు. సమూయేలు గిల్గాలులో ఉంటాడు. అప్పుడేమైతదంటే, ఈ 8వ అధ్యాయంలో చూడండి. ఇది ఎందుకు అంటున్నా అంటే, సామెతల గ్రంథంలో దేవుని పక్షాన నిలబడడానికి ఎవరు అర్హులు? దేవుడు ఎవరిని అపాయింట్ చేసుకుంటాడని మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. హిస్టరీలోకెళ్ళి దేవుడు తీసి చెప్తున్నాడు. దీన్ని మనం ఇప్పుడు గూడా దేవుని పక్షాన నిలబడాలంటే మనం ఎట్లా జేయాలి అనేది ఆలోచిస్తున్నాం గదా! అందుకనే సమూయేలు జేసిన ఒక ముఖ్యమైన పనేందంటే, వాళ్ళ కొరకు ప్రార్థన జేసిండు ఇశ్రాయేలీయుల కొరకు. ఒకవేళ నేను ప్రార్థన జేయకుంటే అదొక పాపం అయిపోతదంటాడు.
ప్రార్థన పూర్వకంగా దేవుని నియమానికి ఇష్టముగా మనం ముందుకు పోవాలి. అప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని నీతి, దేవుని న్యాయములు జరిగిస్తాడు. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు అని తెలిసినాక కూడా ఇశ్రాయేలీయులు భయపడతారు. ఫిలిష్తీయులు రాగానే ఒక 33,000 మంది, 6,000 మంది రథాలను పెట్టుకొని వాళ్ళు వచ్చేవరకి ఆ గుంపును చూసి భయపడతారు. భయపడ్డప్పుడు సము సౌలు చేసిన ఒక తప్పు ఉంటది. ఇది మొదటి తప్పు. రెండవ తప్పుని దేవుడుగా వదిలేయడు సౌలుని. పక్కకు పెట్టేసి దావీదుని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకోక ముందు 13వ అధ్యాయం మొదటి సమూయేలులో ఉంటది. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తమ ఎదురు నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులు సమాధాన బలులు నా వద్దకు తెమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఇదన్నమాట. సమూయేలు గిల్గాలుకు నేను వస్తున్నాను. అక్కడ మనం దేవునికి అర్పించినాక మనం యుద్ధం చేస్తే మనం యుద్ధం గెలుస్తాము. దేవునికి సమాధాన బలులు, దహన బలులు అర్పించిన తర్వాత మనం యుద్ధానికి పోవాలి. నేను వస్తున్నాను అక్కడికి అని సమూయేలు చెప్తాడు సౌలుకు. చెప్పి సౌలు అక్కడ ఆగమని చెప్తాడు అన్నమాట. అప్పటికే సైనికులు వాళ్ళందరూ కూడా ఫిలిస్తీన్ల నంబర్‌ని చూసి భయపడతారు. వాళ్ళ రథాలు, గుర్రాలు, వాళ్ళకు కాల్బలము కూడా లెక్కలేనంత మంది మనుషులు కలిసి వస్తా ఉంటాయి. ఆ నంబర్‌ని చూసి భయపడ్డప్పుడు సౌలు చేసిన పని ఏందంటే దేవుని సన్నిధిలో పోయి సమాధాన బలి, దహన బలి అర్పించి అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. అప్పుడు వాళ్ళని గెలుస్తాము అని సౌలు ఆలోచన ప్రకారం సమూయేలు చెప్తాడు, నేను వస్తున్నాను, నేను వచ్చే వరకు ఆగు. నేను వచ్చిన తర్వాత నేను దేవునికి అర్పిస్తాను. బలి అర్పించిన తర్వాత దేవుని పక్షంలో మనం యుద్ధం చేస్తే గెలుస్తాము అని అంటాడు. ఈ ప్రొసీజర్ దేవుడు పెట్టిండు. ఇశ్రాయేలీయులకు కూడా పెట్టిండు అన్నమాట. అందుకనే మోషే యుద్ధం చేయనికి పోతుంటాడు. మోషే పోయినప్పుడు అహరోను కూడా ఉంటాడు. అహరోను ఉన్నప్పుడు వెయిట్ చేయమంటాడు అన్నమాట. మోషే 45 దినాలు అయిపోతే ఇంకా రాడేంది, ఈయన వస్తలేడు, మనం ఏదైనా చేద్దాం పట అని ఎంబడే వాళ్ళు ఒక దూడని తయారు చేసి దానికి మొక్కుతుంటారు అన్నమాట. దేవుడు లేట్ చేసినప్పుడు మనము సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటట్టు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు అక్కడ దేవునికి వ్యతిరేకమైన పని అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి దేవునికి సన్నిధిలో మనము దహన బలులు సమాధానం అర్పించాలి. నేను గిల్గాలుకు వస్తున్నా, విదిన్ 7 days వస్తున్నా అని చెప్పి సమూయేలు 7 days అయిపోయినాక ఒక రోజు కూడా వెయిట్ చేయడు సౌలు. లేట్ అవుతుంది కదా అని అంటాడు. 13:8 చూడండి. సమూయేలు చెప్పినట్టు ఆ 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూసి దహన బలు సమాధాన బలు నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరాగా సమూయేలు అతనితో నీవు చేసిన ఆ పని ఏమని అడిగిన. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకుంటే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం నీ స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు అని ఫస్ట్ షాట్ అక్కడ ఇచ్చిందనమాట. సౌలు చేసిన బుద్ధి లేని పని అది. రాజు అయి ఉన్నాడు, జనులకు జడిసిండు, శత్రువులు వస్తున్నారు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ పోతున్నారు కదా. ఈ సిచ్యువేషన్‌లో దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకొనాలి. అది ఎట్లా గైకొనకుండా తప్పు చేసినావు నువ్వు, తెలివి తక్కువ పని చేసినావు. నీ రాజ్యం స్థిరంగా ఉంచాలని, నిత్య రాజ్యంలా ఉంచాలనుకున్నా. అసలు దేవుడు ఆలోచన సౌలు పట్ల ఏముండంటే, ఇగో ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరమగుటకు యెహోవా తలచి ఉండెను. కాకపోతే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనలే కాబట్టి ఆయన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని దేవుడు కనుగొన్నాడు అని అప్పుడు డిక్లేర్ చేసేసిండు. ఇంకప్పుడు దావీదు విషయమే రాలేదక్కడ. ఇప్పుడు గూడా మనం దేవుని పనులు చేద్దామని దేవుని కొరకు మనం లైఫ్‌లో మనం ఉన్నప్పుడు
దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున వెయిట్ చేయమన్నప్పుడు మనం వెయిట్ చేయలేకపోతాం. మనం సొంత స్టెప్ తీసుకుంటాం. లేట్ అయిపోతా ఉంటే శత్రువులు బలపడుతుండ్రు గదా! శత్రువులు మన మీదకి వస్తారు గదా! అని ఒక థ్రెట్ ఉంటది. మనెంబడి ఉన్నోళ్ళు మన సమూహం మన మీద కాన్ఫిడెన్స్ లేకుండా ఎళ్ళిపోతుండ్రు గదా! వీళ్ళందరూ పోతారేమో అని వీళ్ళందరికీ జడుస్తాడన్నమాట. అందుకని పోయి ఎంబడే దహన బలి యాజకుడు చేయాల్సిన బలి చేసిన తర్వాత యుద్ధానికి పోవాలని అంటాడు. అట్లా చేయకపోవడం దేవుడు ఒప్పుకోలేదన్నమాట. అందుకని సౌలుని వ్యతిరేకిస్తాడు. మళ్ళా సెకండ్ టైమ్ సేమ్ అదే మొదటి సమయంలో 13వ అధ్యాయం తర్వాత ఆహ్, 16వ అధ్యాయంలో ఉంటది చూడండి. 16వ అధ్యాయంలో 16, 22లో చూద్దాం మనం. 15, 22లో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. ఇది అమాలేకీయులని హతము చేయాలని చెప్పినప్పుడు సౌలు చేసిన సెకండ్ మిస్టేక్. ఇట్ వాస్ డన్ అన్నమాట. ఫస్ట్ వార్నింగ్ ఒకసారి ఇచ్చిండు. ఫిలిష్తీయులు యుద్ధం మీద వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, "అరే నువ్వు తప్పు చేస్తున్నావు కదా సౌలు, నువ్వు సరి చేసుకో. దేవుని ఆలోచనలు, ఆజ్ఞలు గైకొనాలి కదా" అంటాడు. అన్నాక అక్కడ ఫెయిల్ అయిపోతాడు. సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే మళ్ళా ఏమన్నాడంటే, తిరుగుబాటు చేయుటయు, సోదె చెప్పుటయు ఆయనతో పాపము సమానము. మూర్ఖతయు అగుపరచుట, మాయా విగ్రహమును, గృహదేవతలు పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకొంటిని అని అంటున్నాను. ఇది చేసిన సౌలు చేసిన ఇంకొక మిస్టేక్. దీని సెకండ్ మిస్టేక్ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. సో, దేవుడు ఏర్పరచుకున్నాక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండే కదా! లీడర్‌షిప్ క్వాలిటీలో ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏందంటే, నో మ్యాటర్ వాట్ ఏమన్నా గాని దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని సంతోషపరచడం, దేవునికి వ్యతిరేకంగా సొంత తెలివి ఉపయోగించడం అనేది దేవుడు సహించడనమాట. ఎందుకంటే నీ నిర్ణయం బట్టి మిగతాళ్ళందరూ ఫాలో అయితుంటారు గదా! నువ్వు ఖచ్చితంగా ఫాలో గావాలంట. ఇప్పుడు సంఘములు వచ్చినప్పుడు గూడా సేవకులకు కఠినమైన తీర్పు ఉంటదని దేవుడు వాక్యం చెప్పింది గదా! మళ్ళా టైం ఎక్కువైతది. రెఫరెన్స్ తర్వాత జెప్పొచ్చు. విశ్వాసులందరికి ఒకలాగా తీర్పుంటది. సేవకులకు మాత్రం స్పెషల్‌గా ఇంకా భయంకరమైన తీర్పుంటది. ఎందుకంటే, నువ్వు చేయబట్టి సంఘమంతా చెడిపోతది గదా! నీ నిర్ణయాలను బట్టి సంఘము మంచైనా, చెడైనా జేయగలుగుతాయి గదా! దేవుని పక్షాన ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవుని పక్షాన నిలబడమంటే కాంప్రమైజ్ అయిపోతాడన్నమాట. సేమ్ ఇదే యరొబాము గూడా జేస్తాడు పాపం. యరొబాము గూడా ఇటువంటి పాపమే జేసినప్పుడు ఇశ్రాయేలు రాజులందరిని గూడా యరొబాము పాపముతోటి దేవుడు మెజర్ జేషిండు. యరొబాము పాపం ఈయన లోపల ఉన్నది. యరొబాముకి వ్యతిరేకంగా ఎట్లా జేషిండో, ఈ రాజు ఇట్లా జేషిండు. ప్రతి రాజుల గ్రంథం అంతా గూడా జూడండి. దగ్గర 27, 28 మంది రాజులుంటే ప్రతి రాజు గూడా యరొబాము పాపము, సౌలు జేసిన పాపం ఒకటే. దేవుని పక్షాన దేవుని కట్టడలను, విధులను ఆచరించకపోవడం. ఇప్పుడు గూడా సంఘం మనం వచ్చినప్పుడు లోకంతోటి కాంప్రమైజ్ అయితున్నాము. సంఘము గూడా మన కాన్ఫరెన్స్‌లో ఇప్పుడున్న నాశనానికి, దౌర్భాగ్యానికి కారణం దేవుని సేవకుడు కాదు వాని తల మీద చెయ్యి పెట్టి వాడిని ఎవడిని పడితే ఆన్ని రెవరెండ్‌లు చేసుడు మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఈస్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ సిన్ అన్నమాట. మనం ఖచ్చితంగా దేవుని పక్షాన మన పక్షాన ఎవ్వడు ఉన్నా లేకున్నా గూడా, మన ఎదురు శత్రువు ఎంత పెద్దోడైనా గూడా, ఈ రెండిటిని బట్టే లీడర్‌షిప్ దేవుని పక్షాన ఉన్నామా లేదా తెలుస్తది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటాడు. అందుకనే దావీదు పక్షాన ఉన్నాడు. అందుకనే ఒకసారి దావీదు పడిపోయినా మళ్ళా తిరిగి లేచిండు. యథార్థ హృదయులకు, నీతిమంతులకు ఉన్న ఇదే అన్నమాట. నీతిమంతులు ఎన్ని సార్లు పడ్డాను తిరిగి లేస్తారన్నట్టు అసలు. ఇక్కడ మన కీర్తనలలో చూడండి. కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తున్నాడు. ఆహ్,
కీర్తనలు 34లో ఉన్నది. 34:17 వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. దట్ ఈస్ వాట్ ఈస్. ఎన్ని ఆపదలొచ్చినా యేసయ్య విడిపిస్తాడు అని అంటున్నాడు. సామెతల గ్రంథం నీతిమంతులకు కలుగు ఆపదలనగా ఎన్ని సార్లు పడ్డాను లేస్తాడని ఉంటది. సామెతల గ్రంథంలో ఉంటది. యెస్. సొలొమోను రాస్తాడు. 24 సామెతలు 24లో ఉంటది. 24:14లో ఉంటది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అంటాడు. మీకా ప్రవచన గ్రంథంలో ఉంటది. నేను పడిపోయినను తిరిగి లేస్తాను. నా శత్రువా నా మీద గర్వపడకు, నేను ఖచ్చితంగా లేస్తాను అంటాడు. అట్లా లేవగలిగే క్వాలిటీ ఎవరికి ఉంటదంటే నీతిమంతులకే ఉంటది. యథార్థ హృదయులకు ఉంటుంది. అందుకనే పడిపోయి తిరిగి లేచినప్పుడు దావీదు అంటుండు, అంతరంగంలో నాకు అని మంచి పదం వాడతాడు. సౌలుకు దావీదుకు ఉన్న డిఫరెన్స్ అదే. సౌలు పడ్డాడు. ఫస్ట్ టైం మిస్టేక్ చేసినప్పుడు సమూయేలు వచ్చి చెప్పినప్పుడు సౌలు సరి చేసుకోలేదు. మళ్ళా జనులకు జడిస్తాడు. ఒకసారి యుద్ధం ఓడిపోతా అని దేవునికి వ్యతిరేకమవుతాడు. ఒకసారి యుద్ధం చేసినాక అమాలేకులను ఓడగొట్టినాక కూడా డామినెంట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు గూడా జనులకు భయపడతాడు. భయపడి మళ్ళా అన్ని మంచి హెల్తీగున్న కోడెదూడలన్నీ తెస్తాడు. సమూయేలు అడుగుతాడు మళ్ళా, "ఏంది ఆ గొర్రెలు దూడల శబ్దాలు వినిపిస్తున్నాయి అవేందని" అంటే అంటాడు, "దేవునికి దహన బలి అర్పించడానికి" అంటాడు. ఇక్కడ గూడా దేవునికి దహన బలే అర్పిస్తాడు. శత్రువుతోటి కొట్లాడాలంటే సమాధాన బలి, దహన బలి అర్పించాలి గదా అంటాడు. ఇప్పుడు మనోళ్ళు గూడా ప్రతి ఒక్కడు దేవుని పేరే చెప్పి నేను సేవ చేస్తున్నా అని అంటాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేసుకుంటే దేవుని సేవకులు అని చెప్పుకుంటా ఉంటాం. ఒక క్రమంగా ఉండాలి. ఒక దేవునికి మహిమ కలిగే సంఘంగా తయారైతలేదు. ఇక్కడ మనము ఖచ్చితంగా వి హావ్ టు స్టిక్ టు ద రూల్స్ అంటారనమాట. అక్కడ కొంచెం కూడా వేవ్ కాకుండా ఉండాలంటాడు. నిబ్బరము గల ధైర్యం నీ త్రోవల కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా స్ట్రెయిట్‌గా పోవాలి అని అంటాడు. యెహోషువకు చెప్తాడు. మోషేకు ఉన్నట్టు నీకు కూడా తోడై ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నీ మార్గంలో స్థిరంగా పోవాలంట. దేవుని పక్షాన ఎవరెవరు నిలబడాలంటారు? ఎవరెవరు ఈ ఈ ప్రార్థనలకు ఉన్న ముఖ్యమైన కారణం ఏందంటే, ప్రార్థన ఖచ్చితంగా ఇప్పుడు సమూయేలు చేస్తున్నాడు. ఒకవేళ ప్రార్థన చేయకుంటే నేను పాపం చేసినట్టు అయిపోతది అని అంటాడు. దావీదు కూడా ప్రార్థన ఏం చేస్తాడంటే, నా అంతరంగములలో 51వ కీర్తన నుంచి అగో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని అంటున్నాడు. అందుకని ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగుటకు హిస్సోపుతో నన్ను కడుగుము అన్నట్టు. నీతిమంతులు యథార్థ హృదయులు ఎవరంటే, యథార్థ హృదయం ఉన్నోళ్ళు ఎవరేం చేస్తారంటే, నీతి తప్పినప్పుడు మళ్ళీ నీతిమంతులు కావడానికి దేవుని సన్నిధిలో సరి చేసుకుంటారు. సౌలు జీవితం తీసుకొని దావీదు తీసుకోండి. ఇప్పుడు పౌలుది తీసుకోండి. పౌలు దగ్గర కూడా అదే ఉంటుంది. పౌలు, బర్నబా ఇద్దరు కలిసి సేవ చేసుకుంటూ పోయినప్పుడు మార్కు అని బర్నబా రిలేటివ్ ఉంటాడు కదా! మార్కు తప్పు చేస్తాడు. మార్కు విషయంలో వాళ్ళకిద్దరికి క్లాష్ వస్తది. ఎందుకంటే ఎక్కడ కరెక్ట్‌గా విశ్వాసంలో స్థిరంగా నిలబడాలో అప్పుడు మనకు దూరమై సైలెంట్‌గా కూర్చున్నాడు కదా! మార్కు ఇనాక్టివ్‌గా ఉన్నాడు. అటువంటి మార్కుని మనం తీసుకొని బయటికి మళ్ళా పోయి సంఘాలను దర్శించాలని పోయినప్పుడు, సంఘాలను బలపరచాలన్నప్పుడు ఇటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. దేవుని పక్షాన స్థిరంగా ఉన్నోడు కావాలి. ఇప్పుడు మనం తీసుకుపోకూడదు అని పౌలు అంటాడు. అంటే బర్నబానేమో కాదు తీసుకపోతే ఏమైతది? ఏం పాపం చేయలే కదా! మన ఎంబడొస్తే ఏమైతది అంటాడు. సంఘాలను ఉజ్జీవింపజేయడానికి యథార్థవంతులు, నీతిమంతులు ఖచ్చితంగా నిలకడగా ఉన్నోళ్ళు కావాలి. ఈయన పనికి రాడంటే బర్నబా వినడు. పౌలుకు బర్నబాకు ఫుల్ వార్ అయితది. భయంకరంగా ఆర్గ్యుమెంట్ అయితది. అయినాక నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతని పౌలు పోతాడు. పౌలు పోయిన దారి ప్రకారం దేవుడు నడిపిస్తాడు. తర్వాత బర్నబా రియలైజ్ అవుతాడు. మార్కు రియలైజ్ అవుతాడు. ఇద్దరు రియలైజ్ అయ్యి మళ్ళా పౌలుతోటి కలుస్తారు వాళ్ళు.
కలిసి మళ్ళీ సేవ చేస్తారు. అది మనకు బైబిల్లో సపరేట్గా తర్వాత రాస్తాడు. పౌలు రాసిన ఉత్తరాలలో ఉంటాయి అవి. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో మనం చేసేటప్పుడు మనం చేసే యుద్ధము బయట ప్రపంచంతో చేయాలి. సంఘము లోపల యుద్ధం చేయాలి. సంఘం వెలుపట యుద్ధం చేయాలి. మన శత్రువు ఎంత పెద్దోడైనా కానీ మన ఎంబడి ఎంతమంది ఉన్నా లేకున్నా కూడా మనకు మెజారిటీ ఉన్నదా లేకపోతే మన పక్షాన కొంతమంది పోతున్నారే. ఈ మధ్య చాలా మంది సిల్లీగా మాట్లాడతారు. అంటే వాక్యముల దేవునితోటి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందరినీ కలుపుకోవాలి కాబట్టి ఎట్లున్నా పర్లేదు అని కాంప్రమైజ్ కాకూడదు. అట్లా కానిక వీలు కాదనే వరకే వీడెందుకు ఇంత మొండి పనులు చేస్తారు. వీళ్ళు మొండిగా ఉంటే ఎట్లయితుంది? అందరం కలవాలి. అందరం కలవడానికి వాక్య ప్రకారంగానే కలవాలి. కానీ ఈ వాక్యం లేకుండా ఎట్లా పడితే అట్లా మనం గుంపులు తయారు చేసుకుంటే దేవుడు అంటాడు ఆ గుంపులన్నిటిని ఒకటే రోజు నాశనం చేయగలుగుతాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఇండివిజువల్గా వెన్ ఎవర్ వీఆర్ లీడింగ్, ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఆ కుటుంబానికి తండ్రి లీడర్, తల్లి ఉంటుంది, తల్లి కూడా లీడరే. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి విశ్వాసికి ఈ క్వాలిటీస్, ఈ ఆపర్చునిటీ ఇస్తాడు. మనకు కొన్నిటి మీద అధికారం ఉంటుంది, మనకు కొన్నిటి మీద నిర్ణయం తీసుకునే పొజిషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్త్రీలకైనా ఉంటుంది, పురుషులకైనా ఉంటుంది, సంఘంలో చిన్న పని చేసేవానికైనా ఉంటుంది, సంఘం కాపరికైనా ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ గివెన్ అథారిటీ. అందుకే కొద్ది వాటి ఎందు నమ్మకం ఉంటే ఇంకా గొప్ప ఇస్తా కదా అని దేవుడు అన్నాడు. యేసయ్య అంటాడు ఒక తలాంతి ఇచ్చి చూస్తాడు, 5 ఇస్తాడు ఒకనికి. సో హౌ వి డీల్ విత్ దిస్ అన్నమాట. దేవుని మీద ఎట్లా ఆధారపడతామో దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో వచ్చి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాము. మనం చేసిన ప్రార్థన బహుబలము కలగదు. ఎట్లయితుంది? నీతిమంతుని ప్రార్థన అని ఉంటుంది కదా, యాకోబులు అంటాడు కదా, మనం చేసే ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదై ఉంటుంది అని అంటే ఆ బలమైన ప్రార్థన ఎట్లా జరుగుతుందంటే మనం నీతిమంతులుగా ఉండాలంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా లేకుండా నీతిమంతులు ఉండడం అసంభవం. మనం యాకోబులో రాస్తాడు కదా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంట. అటువంటి నీతిమంతుడే ఏలియా. అందుకే ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రకృతిని ఆపేస్తాడు. వర్షం రావాలంటే వస్తుంది, 3 సంవత్సరాలు రావద్దంటే రాదు. ఈ కమ్యూనికేషన్ ఏలియా తోటి దేవునికి ఎప్పుడు జరిగింది? ఏలియా ఉన్నప్పుడు ఇంకా మిగతా ప్రవక్తలు కూడా ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. కానీ ఏలియా ఒక ప్రవక్తను పట్టుకొని ఏలియా ప్రవక్త ద్వారానే దేవుడు రాజు దగ్గర తీసుకుపోయాడు. అట్లనే యెహోవా మనస్సు గల ఒక దావీదు ఒక అడవిలో ఉన్నప్పుడు దావీదును పట్టుకొని వచ్చిండు. ఆయన హృదయాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలవాడు ఒకని దేవుడు యెహోవా కనుగొనెను అని సౌలు మొదటిసారి తప్పు చేసినప్పుడే వార్నింగ్ ఇచ్చిండు. మనం కూడా అందుకని దేవుని కొరకు మన హృదయం యథార్థంగా ఉండాలి, నీతిమత్వం ఉండాలి. నీతి మీద మనకి ఇంట్రెస్ట్ లేకుంటే ఏదన్నా తప్పైనా పర్లేదులే మేనేజ్ చేద్దాము ఏదో అని పోతే తప్పకుండా మనం దేవునికి వ్యతిరేకం అయిపోతాం. సౌలు చేసిన మిస్టేక్ కాదనమాట. దహన బలులు దేవునికి అర్పించిన కదా, నేను తప్పేం చేసినా అనుకుంటున్నాను. దేవుడు నియమం పెట్టిండు, వెయిట్ చేయి, నా సేవకుడు వస్తాడు, నా సేవకుని తరపున నేను చేయాలి అది అంట. నువ్వు రాజుగా నియమించింది కాబట్టి యుద్ధం చేయాలి నువ్వు. ఈ 2 క్వాలిటీస్ ఉండాలి. మనం యుద్ధము చేయగలగాలి, దేవుని కొరకు నిలబడగలగాలి, దేవుని కట్టడలను మనము పాటించగలగాలి. ఇట్లా పాటించగలిగిన వాడే యాజకుడు. యాజకుని పెట్టిందే అందుకే ఇశ్రాయేలీయులకు. దేవుని నియమాలు కట్టడాలన్నింటినీ పాటిస్తూ ఉండాలి వాళ్ళు యాజకులు. రాజులు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. ఆఖరికి నూతన నిబంధనకు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం అన్నాడు. ఈ 2 క్వాలిటీస్ మన లోపల ఉండాలి. యాజకులకు ఉన్న క్వాలిటీ, యాజకులకు ఎంత స్ట్రిక్ట్గా దేవుని వాక్యాన్ని పాటిస్తారో అంత స్ట్రిక్ట్గా మనం వాక్యం విషయం ఉండాలి. అప్పుడు యుద్ధం చేయాలన్నమాట. అటువంటి రాజు పేతురు రాసినప్పుడు ఉన్నది అనమాట. మనం రాజు అయిన యాజక సమూహం పరిశుద్ధ జనమై ఉన్నామని అన్నప్పుడు ఈ రాజుల క్వాలిటీ, యాజకుల క్వాలిటీ రెండింటిని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నూతన నిబంధనలో మనకు దేవుడిచ్చిన ఆధిక్యత అన్నమాట. వీ కెన్ డూ బోత్ ద రోల్స్ పర్ఫెక్ట్లీ అనమాట. అందుకనే సేవలు సంఘంలో పోయినప్పుడు, సంఘంలో అక్రమం అయినప్పుడు, యాజకుడు అక్రమం చేస్తే యాజకునితోటి మాట్లాడినప్పుడు మనం యాజకులమే అయిపోతాం.
లేఖనాలు పట్టుకొని ఇట్లా తప్పు చేస్తున్నావు గదా! అని నిలదీయడానికి ఉన్నది. అందుకని నూతన నిబంధనల సంఘ క్రమంలో చూసినప్పుడు ఖచ్చితంగా అన్నమాట. ఒక కాపరి ఇప్పుడు ఏదో మన కాథలిక్స్‌లో పోప్ ఉన్నట్టు కాదు ఇక్కడ మన దగ్గర. ఒక క్రమం ఉన్నది. మనకు ఒక సిస్టమ్ పెట్టిండు. ఒకవేళ కాపరి అయినోడు, అధ్యక్షుడైనోడు తప్పు చేస్తే ఎట్లా చేయాలి అని బైబిల్‌లో పౌలుతోటి రాపిచ్చిండు ఇవన్నీ. మనం నిలకడగా ఉందాం. మనం యథార్థవంతులము, నీతివంతులము 2 కాంప్రమైజ్ కాకుండా ఉంటాయన్నమాట. ఈ 2 సెపరేట్‌గా లేవు. ఈ 2 క్వాలిటీస్ మనకున్నప్పుడు ఈ 2 క్వాలిటీస్ ఉన్నోడే రాజులై ఉంటాడు, యాజకుడై ఉంటాడు. ఆ 2 క్వాలిటీస్ రావాలంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాలి మనకు. రాజైన యాజక సమూహము, పరిశుద్ధ జనం ఎవరుంటారంటే వాళ్ళ లోపల యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ ఉన్నప్పుడు దేవుని పక్షాన మనము అవసరమైతే యాజకులలాగా ఉంటాము, అవసరమైతే రాజులలాగా ఉంటాం. ఈ 2 క్వాలిటీస్ ఉన్న రక్షకుడైన యేసయ్య ఉన్నాడు. ఆయన గూడా అదే పని జేసిండు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడని హెబ్రీ పత్రికలో రాస్తాడు. యేసయ్య రారాజు, రాజులకు రాజైన యేసయ్య ఉంటాడు. మళ్ళా ఆ యాజకులకు ప్రధాన యాజకుడు గూడా యేసయ్యనే ఉంటాడు. ఆయనలో ఉన్న 2 క్వాలిటీస్ ఇవి. మన లోపల గూడా ఆ 2 క్వాలిటీస్ ఉండాలి. అటువంటి క్వాలిటీస్ ఉండడానికి దేవుడు పాత నిబంధనలో రాజులను తయారు చేసిన, యాజకులను చేసి 2 క్వాలిటీస్‌ని మనకు చూపించిండు. చూపించి ఇవి 2 కాంబినేషన్ మన లోపల ఉండాలి. అటువంటోళ్ళని మనం యథార్థ హృదయులము, నీతిమంతులమైతాం. అటువంటి వాళ్ళ ద్వారా మనం చేసే ప్రార్థన బహుబలమై ఉంటది. అటువంటోళ్ళ ప్రార్థన కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలు విని ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. అందుకని మోషే ఇక్కడ ఏలీయా ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడి నుంచి అగ్ని వచ్చి దహన బలిని అర్పించింది. ఏలీయా ప్రార్థన చేయడం వలన పరలోకం నుండి ఆ వర్షం ఆగిపోయింది. వర్షం రావాలంటే వస్తది, ఆగిపోమంటే ఆగిపోతది. ఈ నీతిమంతులకున్న ఇంత పవర్ ఉన్నది గదా! ప్రార్థన వలన ఉన్నది ఈ పవర్. ఈ ప్రార్థన జేయడానికి మనకు ఆ 2 క్వాలిటీస్‌ని మనం డెవలప్ చేసుకున్నాం ఇండివిడ్యువల్‌గా. అప్పుడు మనం ఏది జేసినా కూడా మన ఎదురుగా ఏది నిలబడలేమనం. యథార్థత ఉండాలి, నీతిమత్వం ఉండాలి. వీటి మీద ఆసక్తి కలిగి మనం ప్రార్థన జేసినప్పుడు, మన ప్రార్థనలు బలమైతాయన్నమాట. లేకుంటే మనం గూడా జపం జేసినట్టే చేస్తూనే ఉంటాం గానీ, అది ఏ ప్రార్థన నిలబడదు. ఇవి డెవలప్ జేసుకోవడానికి దేవుడేమన్నాడంటే, ఎడతెగక ప్రార్థించుడి అని ఎందుకన్నాడంటే, ఎప్పుడన్నా మనం ప్రార్థన నుంచి మన ఎటన్నా లోకం దిక్కు గాని, ప్రార్థనలో ఉన్న క్వాలిటీ మన లోపల లేకుంటే, మళ్ళా డెవలప్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి, ఒకసారి ప్రార్థన జేసి, కంప్లీట్ జేసి వదిలేస్తే రాదు. వి షుడ్ కీప్ ఆన్ ప్రేయింగ్. వి షుడ్ కీప్ ఆన్ హావింగ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితోటి ఎడతెగక మనం ప్రార్థన జేస్తున్నప్పుడు, మన హృదయ ఆలోచనలు తెలిసిన దేవుడు మనల్ని గద్దిస్తుంటాడు. మన ఆత్మతోటి చెప్తాడనమాట. మన ఆత్మకు అది జ్ఞానములాగా ఉంటది. జ్ఞానము తేనెలాగా ఉంటది అని అంటాడు అందుకని. తేనె ఏం చేస్తదంటే బలమిస్తది. తేనె ఏం చేస్తదంటే పెర్ఫార్మ్ జేయడానికి శక్తి ఇస్తది. తేనెలో ఉన్న పవర్ ఏందంటే అది ఇన్ఫెక్షన్‌ని తీసేస్తది. మన లోపల ఉన్న చెడుని తీసేస్తది. మనకు కావాల్సిన శక్తిని ఇస్తదనమాట. ఈ ప్రకృతిలో ఉన్న ఆ 2 గుణాలు కలిగిన ఒక ఎలిమెంట్ తీసుకొని, దేవుడు తీసుకొని అంటున్నాడు. అది ఎక్కడి నుంచి తెస్తావు? తేనె నువ్వు ల్యాబ్‌లో తయారు చేస్తావు అంటే చేయలేవు. దేవుడు చేసిన పుష్పాలుంటాయి. వాటన్నిటిలో నుంచి సేకరించి తెచ్చి అక్కడ పెట్టాల్సిందే. అది చెడిపోదు. దానికి ఏది పట్టదు. కుళ్ళు పట్టని ఐటెమ్ అనమాట. అట్లా దేవుడు అంటున్నాడు మన ఆత్మకు దేవుని జ్ఞానము తేనెలాగా పనిచేస్తది. ఆ జ్ఞాన విమోచనం మనకు కలగాలంటే నీతిమంతులమై ఉండాలంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మన ప్రార్థనకు ఫలితం రావాలంటే ఈ 2 క్వాలిటీస్ డెవలప్ చేసుకుందాము. అప్పుడు మనము రాజులైన యాజక సమూహం అనే జనములో మనం గూడా ఇంక్లూడ్ అయితాం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.